ఆదాయం కోసం అక్రమ మార్గాలు పట్టిన టీడీపీ నేతల దాష్టికానికి మరో నిదర్శనమిది. సాక్షాత్తు ప్రభుత్వాధికారినిపైనే దాడికి దిగిన సంఘటన ఏపీలో సంచలనం రేపుతుంది. కృష్ణా జిల్లా ముసునూరు మండలం రంగంపేట ఇసుక రీచ్లో అక్రమ తవ్వకాలను అడ్డుకున్న అక్రమంగా ఇసుక తవ్వుకుపోతున్నారంటూ అడ్డుకున్న మహిళా ఎంఆర్ఓపై విచక్షణారహితంగా దాడికి దిగారు. కృష్ణా జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అతని 50 మంది అనుచరులు తనపై దాడి చేశారని, మహిళని కూడా చూడకుండా ఈడ్చి పారేశారంటూ ముసునూరు ఎంఆర్ఓ వనజాక్షి కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఎమ్మెల్యే సెక్యూరిటీ సిబ్బంది తన ఫోన్ను కూడా లాగేసుకున్నారని, తనను కొట్టి 25 ట్రాక్టర్ల ఇసుకను తరలించుకుపోయారని ఆమె ఆరోపించారు. జరిగిన సంఘటనపై కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. కేవలం ఎంఆర్ఓపై దాడితోనే చింతమనేని అనుచరులు ఆగలేదు. వారి దుర్మార్గపు దాడిని చిత్రీకరించే ప్రయత్నం చేసిన సాక్షి రిపోర్టర్ పైన టీడీపీ వర్గీయులు దాడికి దిగారు. కెమెరాను ధ్వంసం చేశారు. నేను మీరు వెళ్ళమాకండి, ఆగండి. ఇదిగోండి, నీళ్ళు ఆడాల మీద కలపడ్డారంట. పడేసి ఇసుకలో తొక్కేసి ఆయన కెమెరా లాక్కుపోయారు. కావాలంటే ఇక్కడ ఉన్నారు, తీసుకోండి లైవ్ కావాలంటే ఆయన. హలో, మా గవర్నమెంట్ అన్నాడంట, నా గవర్నమెంట్ కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇదంతా నాదే అన్నాడంట. నా గవర్నమెంట్ కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇదంతా నాదే అన్నాడంట. ప్రజాప్రతినిధులు అసలు ఏం జరిగిందో ఎంఆర్ఓ వనజాక్షి మాటల్లోనే విందాం. వనజాక్షి గారు నమస్కారం అండి. నమస్తే అండి. మేడం చెప్పండి, అసలు ఏం జరిగింది, మీ పైన దాడి జరిగింది, అసలు ఎట్లా స్టార్ట్ అయింది, మీరు ఏం చెప్తారు? ఇక్కడ ముసునూరు అని, నేను ముసునూరు మండలం తహసీల్దార్ అండి. ఇక్కడ మాకు బలివే అని విలేజ్ ఉందండి. ఓకే అండి. ఇక్కడ రీచ్ ఉంది, దానికి హ్యామ్లెట్ విలేజ్ రంగంపేటలో కూడా ఇసుక రీచ్ ఉంది. హలో, ఓకే అండి, చెప్పండి చెప్పండి. ఆ రీచ్ లో మార్నింగ్ ఇసుక తవ్వుతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. నేను కలెక్టర్ గారి అర్జెంట్ మీటింగ్ ఉంటే వెళ్ళానండి విజయవాడ. మా ఆర్ఐ గారిని స్టాఫ్ ని పంపించాను. పంపిస్తే ఆర్ఐ గారు ఇది మా ఏరియా, మీరు తవ్వకూడదు అని చెప్పేస్తే లోకల్ దౌర్జన్యం చేస్తారంట. లోకల్ పీపుల్, డోక్రా మహిళలు, వాళ్ళ ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారు కూడా వచ్చేసి ఇది మాట్లాడదాక ఎవరో అవతలకి వెళ్ళిపో, ఇది మా ఏరియా అన్నారంటండి. నేను కలెక్టర్ గారు మీటింగ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత అప్పుడు తవ్వుతున్నారు, ఆపట్లేదు. ఆర్ఐ గారు చెప్పినా కానీ నేను ఆపించమని చెప్పానండి. చెబితే ట్రాక్టర్ల వాళ్ళు స్టార్ట్ చేశారు. మీరు వెళ్ళటానికి లేదని ఆపేశారండి. అడ్డంగా నుంచున్నానని చెప్పేసి 10 నిమిషాల్లో ఆయన వచ్చారండి. చింతమనేని ప్రభాకర్ గారు ఒక 50 మందిని తీసుకుని వచ్చారు. ఆయన డోక్రా మహిళలు, ఆయన పర్సనల్ సెక్యూరిటీ ఒక అతను ఉన్నారండి. అందరూ కలిసి నా మీద దౌర్జన్యం చేసి నన్ను నుంచుందాన్ని ఈడ్ చేసి ఇసుకలో పడేసి కొట్టారండి. నాకు గాయాలు కూడా అయినాయి. లెఫ్ట్ సైడ్ చెవి దగ్గర అంతా మొత్తం వాళ్ళ గోర్లు అవన్నీ గీరుకుపోయినాయండి. అంటే వనజాక్షి గారు ఆ టైంలో చింతమనేని అంటే ఎమ్మెల్యే గారు అక్కడే ఉన్నారా? వాళ్ళకి సంబంధించిన వర్గీలో దాడి చేసినప్పుడు ఆయన ప్రత్యక్షంగా అక్కడ ఉన్నారండి? ఆయన ఉన్నారండి. ఆయన ఎంఆర్ఓ గారిని లాగి పక్కన పారేయండి, ట్రాక్టర్లు పోనండి అన్నారండి. ఓకే అండి. అయితే వనజాక్షి గారు, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనతో ఎట్లా మాట్లాడారు, ఏ విధంగా చెప్పారు, తప్పు జరుగుతుందని మీరు ఆయనకి వివరించారా? వెంటనే ఆయన రియాక్షన్ ఏంటి? సార్, ఇది మా ఏరియానండి. మా సర్వేర్ గారు లాస్ట్ 1 మంత్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ బౌండరీ ఫిక్స్ చేశారని చెప్పానండి. చెప్తే కాదు ఇది మాది, నీకు కావాలంటే మా కలెక్టర్ లెటర్ పెట్టుకో, ఆయన సర్వేర్ ని పంపిస్తాడు, పంపించినాక అప్పుడు ఆపుతా, నేను అప్పుడుదాకా తోలుకోవాల్సింది అన్నారండి. కాదు సార్, ఇప్పుడు రేపు మా సర్వేర్ వస్తారు, మీ సర్వేర్ని కూడా రమ్మనండి, బౌండరీ ఫిక్స్ చేద్దాం, అప్పుడుదాకా ఆపండి అన్నాను. ఆపటాకి వీల్లేదు, ఆమె నీట్ చేసి అవతల పారేయండి అని చెప్పేసి నన్ను లాగేసి ఇసుకలో పడేసి కొట్టారండి. అయితే మేడం ఇంకో విషయం చెప్పండి. యాక్చువల్గా అక్కడ ఆర్ఐని ముందు పొద్దున్న మీరు పంపించారు, ఉదయాన్న ఆయన వెళ్ళి కూడా చెప్పారు, మీరు వెళ్ళినా కూడా ఈ విధంగా చేయడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? దానికి తోడు ఒక ఎమ్మెల్యే, బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరగడాన్ని ఒక అధికారినిగా, ముఖ్యంగా మహిళా అధికారినిగా మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఇది మా ఒక గవర్నమెంట్ సర్వెంట్ మీద చాలా దౌర్జన్యం అండి. అది ఒక మహిళా అధికారిగా నేను చాలా నా కళ్ళు మా ఎమ్మెల్యే కళ్ళు పట్టుకోవాలి వచ్చి అంటుంది. నేను ఫోన్లో అయినాను అనమాట. మళ్ళీ వెళ్ళిపోయాను. నేను వెళ్ళిన తర్వాత ఆపేయండి వర్క్ అన్నాను. ఆపము అన్నారు. ఇది మా బోర్డర్ అంటున్నారు మా సర్వేర్ గారు. రేపు సర్వేర్ గారు వస్తారు, వచ్చిన తర్వాత ఎవరిదైతే వాళ్ళు పని చేసుకుందాం అని చెప్పానండి. చెప్పిన తర్వాత 10 నిమిషాలకు ఆయన వచ్చాడు. నేను ట్రాక్టర్లు కట్టంగానే ఉంచున్నాను. చింతమనేని ప్రభాకర్ గారు వచ్చాడు. ఒక 50 మందిని తీసుకుని వచ్చాడు. ఈ డోక్రా లేడీస్ అప్పటిదాకా దూరంగా ఉన్నారు. కొంచెం పబ్లిక్ కూడా ఒక 10 మంది అక్కడక్కడ ఉన్నారండి. వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఆర్ఎన్ ఇందాకే పోతానన్నావుగా, పోలేదు ఏంటి అన్నారు. సార్ నేను ఎక్కడుంటే నా స్టాఫ్ అక్కడ ఉంటారు అన్నాను. ఏంటి మీరు రౌడీలాగా ట్రాక్టర్లు గడ్డం పడతారండి, ఎంఆర్ఓలాగా బిహేవ్ చేయకుండా అన్నారు. మరి ఇది మా రీచ్ అంటున్నారండి, మా సర్వేర్ గారు ఇక్కడ దాకా బోర్డర్ ఉందన్నారు, కాబట్టి మీరు ఆపేయండి, రేపు మా సర్వేర్ వస్తారు, మన లోకల్ సర్వేర్ని పిలుద్దాము
ఇద్దరిని కలిసి ఎక్కడ బౌండరీ ఫిక్స్ చేస్తే మీదైతే మీరు తోలుకుందరు కానీ లేకపోతే మేము వస్తామంటే నీకేమన్నా ఉంటే మా కలెక్టర్కి లెటర్ రాసుకో, వాళ్ళ సర్వేని పంపించినప్పుడు బౌండరీ ఫిక్స్ చేసుకోండి, ఇప్పుడు నేను తొలగడం అని ఆ ఎంఆర్ఓని లాగి పక్కన పడేసి కొట్టండి అని చెప్పేసి లేడీస్ ఉన్నారు డోక్రా మహిళలు, వాళ్ళకి చెప్పాడు, వాళ్ళని లాగి కొట్టేశారు. కొట్టిన తర్వాత ట్రాక్టర్లు వెళ్ళిపోయింది. 6 ఉన్నారండి. తర్వాత నేను లేచిన తర్వాత నా స్టాఫ్ అడ్డం పడ్డారు, మొత్తం మగపిల్లలు అన్నమాట వీళ్ళు. వాళ్ళలో ఒక అబ్బాయికి అయితే ఇదంతా చిరిగిపోయింది బాగా గాయాలని, నాకు ఇదంతా గాయాలని గోరు గిచ్చుళ్ళు అవన్నీ పడినాయి అన్నమాట. నేను లేచి ఎవరైతే నన్ను కొట్టారో వాళ్ళని కెమెరాలో షూట్ చేశాను. అతను పర్సనల్ సెక్రటరీ ఉన్నాడు, ఒక అతను సఫారీ సూట్లో నా ఫోన్ లాక్కుని మొత్తం డిలీట్ చేసి నాలుగేసుకుంటాడు ఫోన్, నా ఫోన్ కూడా. గన్మెన్ లానే ఉన్నాడు, వాళ్ళే కదా సఫారీ సూట్లో వస్తారు, గన్మెన్ లానే ఉన్నాడు అతను. ఇలా రాలా. మా లోకల్ ఎస్ఐ గారు ప్రేక్షక పాత్ర వహించాడు. లోకల్ అక్కడే ఉన్నాడు ఎస్ఐ. ఇప్పుడు ఈ గొడవ జరుగుతుంది కదా, ఆర్ఐ గారు చెప్పినప్పుడు ఒక కానిస్టేబుల్ వెళ్ళాడంటే కంట్రోల్ కాదు మీరు వెళ్ళండి అని చెప్పాను. నేను వెళ్ళేసరికి ఎస్ఐ గారు స్పాట్లో ఉన్నాడు, వాళ్ళని ఏం మాత్రం కంట్రోల్ చేయాలి. అలాంటప్పుడు లోకల్ ఎస్ఐ కనీసం లాఠీ చార్జీ అయినా చేయాలి కదా, పబ్లిక్ మాబ్ మీద తహసీల్దార్ మీద వచ్చి పడుతున్నప్పుడు ఏం లేదని ప్రేక్షక పాత్ర వహించాడు అంతే. ఎంతమంది మేడం మొత్తం అసలు ఎంతమంది మీ మీద దాడి చేశారు? వాళ్ళు 50 మందిని తీసుకొచ్చాడండి ఆయన. 6 లేడీస్, 50 మంది జెంట్స్ ఉంటారు. ఆయన ఏమేమి మాట్లాడారు అసలు మీతో? అసలు మీ మీద ఏమేమి పదజాలం? నేను ఫోన్ చేస్తే నువ్వు కట్ చేసావు ఏంటన్నాడు. నేను కట్ చేయడం కదనే, నేను విజయవాడ వచ్చే దారిలో ఆయన ఫోన్ చేశాను. కరెక్ట్గా కాటేనపాడు దాటేటప్పుడు సగం మాట్లాడినాక అక్కడ సిగ్నల్స్ ఉండవు, మీకు అందరూ తెలుసలేదు, దారి కొండలు ఉంటాయి. కట్ అయిపోయింది. నేను కావాలని కట్ చేయలేదంటే ఆ సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది, కట్ అయిపోతుంది, నేను ఇంకా మీకు చేయలేదు అన్నాను. అన్న తర్వాత అక్కడ ఇసుక అంతా రాత్రిపూట ఎత్తుపోతుంటే వల్గర్గా అసహ్యంగా మాట్లాడాడు. ఏం చేస్తున్నావు, ఇది ఈ ఇసుక నీకు అమ్ముదప్పుడాకి మేము అడ్డం వచ్చాను, మాకు అడ్డం వచ్చావా, ఇట్లా మాట్లాడాడు. ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని మీకు సమాచారం వచ్చింది? అవునండి, ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని వస్తేనే నేను వెళ్ళాను అక్కడికి. వాళ్ళకి ఒక విజయరాయ్ అని ఉంది కానీ ఆర్డర్ అసలు అది రంగంపేట, ఫస్ట్ నుండి రంగంపేట అంటారు దాని రీచ్ని, కాబట్టి మేము ఆపాం. పోనీ వాళ్ళదేని అనుకోండి, బౌండరీ ఫిక్స్ చేస్తాను రేపు దాకా ఆగమన్నాం కదా, మా మీద దౌర్జన్యం చేయాల్సిన అవసరం లేదు కదా, రేపు వచ్చి తోలుకెళ్ళొచ్చుగా వాళ్ళదైతే. మీరు ఎంతమంది స్టాఫ్ ఉన్నారు మేడం అసలు? నేను ఒక 3-4 విఆర్ఓలు, ఆర్ఐ గారు, 3 విఆర్ఏలు అండి, అంతే మా స్టాఫ్. అంటే అంటే చెప్పినా కూడా ఆయన ఏమాత్రం వెళ్ళలేదు అసలు? వెళ్ళలేదండి, దౌర్జన్యంగానే మాట్లాడి దౌర్జన్యంగానే కొట్టిచ్చేస్తే తీసుకెళ్ళాడు ఆయన వెహికల్స్. అంటే ఎన్ని వెహికల్స్ వచ్చాయండి వాళ్ళకి? 5 ట్రాక్టర్లు అండి, ఇసుక ప్రొక్లీనర్ మొత్తం తీసుకుని వెళ్ళిపోయారు, మొత్తం నింపుకుని, ఖాళీ కాదు, లోడ్ చేసుకుని వెళ్ళిపోయారు. అంటే మీతో పాటు ఎవరు అనుకుంటారు మేడం వాళ్ళు దాడి? ఎవరెవరు మీద చేశారు దాడి? మా విఆర్ఏలు ఉన్నారండి, కంప్యూటర్ ఆపరేటర్ ఒక కుర్రాడు ఉన్నాడు, ఆ కుర్రాడు కదా షర్టు పగిలిపోయి మొత్తం ఇదంతా గాయాలని అతనికి. ఆర్ఐ గారు మీరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు మేడం అసలు ఈ విషయాన్ని? ఏమన్నారు అసలు? వెళ్ళామండి, ఆర్డీఓ గారు వచ్చారు, మా లోకల్ మా తహసీల్దార్స్ అందరూ వచ్చారు, అసోసియేషన్ వాళ్ళు వచ్చారు, మాట్లాడుతున్నాము. అంటే కంప్లైంట్ ఇవ్వబోతున్నారు మేడం? పోలీస్ స్టేషన్ ఇస్తున్నారా జరిగిన సంఘటన మీద? అంటే మీరు మీ అసోసియేషన్ తరపు నుంచి కానీ లేకపోతే దాని మీద ఏం చేయబోతున్నారు భవిష్యత్తు? అసోసియేషన్ మాట్లాడి డెసిషన్ తీసుకుంటాను, చర్చించుకుంటున్నాం. వాళ్ళు ఇప్పుడే వచ్చారు పైనుండి. మీరు ప్రధానంగా మీరు అంటే కేసు పెట్టిన తర్వాత మీ డిమాండ్ ఏంటి మేడం అసలు? అంటే ఒక మహిళ అయి ఉండి మీరు ఒక అధికారినిగా ఉన్నారు, మీ ఎంప్లాయీస్కి ఇట్లా ఇదిగా ఉండకూడదండి. ఇప్పుడు అందరికీ రక్షణ పోలీసు, వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఆయన ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక గవర్నమెంట్ సర్వెంట్ని కొట్టించాడు, కావాలని దగ్గరుండి ప్రీ ప్లాన్డ్గా కొట్టించాడు ఆయన. అది ఆయన చేయకూడదు కదా. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్లోనే మాకు రక్షణ లేనప్పుడు, వాళ్ళ బాధ్యతాయుత పదవిలో ఉన్నప్పుడు ఇంకా పబ్లిక్ దగ్గర ఏమి విలువ ఉంటుందండి మాకు అట్లా చేస్తే? నన్ను మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేటు, ఇంకా వాల్యూ ఏముంటుంది ఒక డోక్రా మహిళలు వచ్చి కొడితే? ఒక మహిళని కూడా చూడకుండా మీ మీద అసభ్యంగా మాట్లాడి మీకు ఏమనిపిస్తుంది అసలు? నాకైతే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుందండి, నేను పబ్లిక్గా చెప్తున్నాను. నా రిప్యుటేషన్ దెబ్బతింది.